హాయ్ అండి, అందరికీ నమస్తే. సో ఇప్పుడైతే మనం సరికొత్త వెంచర్కి అయితే రావడం జరిగింది. మంచి డెవలప్మెంట్ ఇచ్చే వెంచర్కి అయితే రావడం జరిగింది. ఇది 25 acres వెంచర్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఇది పోలేపల్లి సెడ్జ్కి చాలా దగ్గరలో ఉండే ఈ వెంచర్ అని చెప్పుకోవచ్చు. మనం పోలేపల్లి సెడ్జ్ కనిపిస్తుంది, మన సైట్లో నుంచి చూడొచ్చు. ఆ బ్లూ కలర్ షెడ్ ఏదైతే కనిపిస్తుందో మనకి, ఆ బ్లూ కలర్ షెడ్ అని కనిపించేదే బ్లూ కలర్ షెడ్డే మనకి పోలేపల్లి సెడ్జ్ అండి. అది 1000 acresలో ఉన్నది. సో అక్కడ చాలా కంపెనీస్ అయితే రావడం జరిగింది. సో అక్కడ ఎంప్లాయ్మెంట్ అని 3 lakh ఎంప్లాయ్మెంట్ అనేది వర్కింగ్లో ఉన్నారు. సో ఇప్పుడు వాళ్ళ చుట్టుపక్కల విలేజ్లలో రెంట్కి ఉంటున్నారు. సో విలేజ్ అంటే చిన్న చిన్న రూమ్లే ఉంటాయి కాబట్టి, సో అలాంటి లొకేషన్లో మనం ఈ లేఅవుట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక కన్స్ట్రక్షన్ ఇల్లు కానీ కట్టినట్టయితే మనకి ఇక్కడ మంచి రెంటల్స్ అనేది ఇప్పుడు వస్తున్నాయండి. ఇప్పుడు 10x10 రూమ్లోనే మనకి 6000 రెంట్ అనేది ఇప్పుడు అక్కడ పే చేయడం జరుగుతుంది. సో ఇలాంటి వెంచర్లో మనం కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి కన్స్ట్రక్షన్ చేసి రెంట్కి ఇస్తే మటుకు ఇమీడియట్లీ మనకి రెంట్ పేయింగ్ అవుతుందండి. సో అద్భుతమైన వెంచర్ అని చెప్పుకోవచ్చు. మన సైట్లో కనిపిస్తున్నది వాటర్ ట్యాంక్ అండి. మన సైట్లో వాటర్ ట్యాంక్, మన వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్, మన వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడే పోలేపల్లి సెడ్జ్ అనమాట. అది మనం ఇక్కడ 100 meters డిస్టెన్స్లో మన హైవే పేసింగ్లో ఉన్నాము. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, మనకి వాటర్ లైన్, ప్రతి ప్లాట్కి కూడా వాటర్ లైన్ ఇవ్వడం జరిగింది. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ కూడా ఇవ్వడం జరిగింది మనకి.